అమ్మా ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళమ్మ? 6 ఉన్నారా? మగవాళ్ళు ఉన్నారా 6 మంది? అంతా ఆడవాళ్ళేనా? ఏంటి ఈరోజు వంట అమ్మా? ఏంటి వంట? ఏంటి పప్పా? ఆకుకూర పప్పా? తోటకూర పప్పు, ఇంకా ఒకటేదో ఉంది బ్రింజా, అదే వంకాయ కర్రీ. కోసారా వంకాయలు? వెయ్యి ఎక్కడ చూద్దాం, చూపి ఉన్నాయా లేవా. వీళ్ళు టెండర్స్ అమ్మా, అది కాదు సరుకులు అన్నీ ఇస్తారా టయానికి? బనానా కంటిన్యూ బనానా ఇస్తున్నారు, ఎప్పుడైనా సీజనల్ ఫ్రూట్ మార్చొచ్చు కదా. రోజు మెనూలో బనానా ఉంది సార్, మనకి ఏమైనా సేవింగ్స్ మిగిలితే ఇస్తారు. స్పెషల్ ఫ్రూట్ కింద యాపిల్ కానీ ఆరెంజ్, ఏది పిల్లలు మెస్ కమిటీలో పెట్టుకుంటారు సార్. చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారు? 130 grams సార్. 130, 157.5 grams ఇవ్వాలి యాక్చువల్లీ. అదే 10-20 గ్రాములు అటు ఇటు. ఎగ్స్ డైలీ ఇస్తున్నారా? 6 రోజులు 6 ఎగ్స్ ఇస్తారు. పెరిగిస్తున్నారు మధ్యాహ్నం, మార్నింగ్ మిల్క్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ ఫ్రూట్. పిల్లలు బాగా తింటారమ్మా? రైస్ అంతా కరెక్ట్ వస్తున్నాయమ్మా? ఇది పురుగులు ఏమైనా వస్తున్నాయా? బాగానే ఉన్నాయా? ఎక్స్పైరీ డేట్స్ చూసారు? ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చెక్ చేశారమ్మా? ఎక్స్పైరీ డేట్స్ చూడండి, అన్ని ఆయిల్ ప్యాకెట్ చూడండి. ఎక్స్పైరీ డేట్స్ బాగా చెక్ చేసుకోండి అమ్మా. ఎటువంటి పరిస్థితుల్లో ఎక్స్పైర్ కాకుండా చూసుకోండి. ఏమైనా ప్రమాదం జరిగితే చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు సరుకులు అన్నీ సఫిషియెంట్గా అందిస్తూ ఉన్నారా వాళ్ళు? పర్ క్యాపిటల్ అంత జాగ్రత్తగా చూస్తారా? మీకు వచ్చే 1400 రూపాయలు జాగ్రత్తగా డివైడెడ్ బై చేసుకుంటారు కదా. నేను ఆ పిల్లలతో మాట్లాడొస్తాను, మీరెవరు రావద్దండి. ఆడిటరీ రూమ్లో ఒక 4-5 క్లాసులు పెద్ద పిల్లలు కూర్చుంటారు. ఎవరు రావద్దండి, ఓన్లీ ఫుడ్ కమిషన్. ఇంటర్మీడియటా మీరు? కూర్చోండి అంతా, ఇటు నా సైడ్ తిరిగి కూర్చోండి. ఎలా ఉన్నాయి ఇక్కడ భోజనాలు? నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. భోజనాల గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. మీకు ఇప్పుడు తలా ఒక స్లిప్ ఇస్తాను, మీరు పేర్లు రాయకూడదు, మీ పేర్లు ఒకరు చూడకూడదు. ఇక్కడ ఏం బాగున్నాయి ఏం బాగలేవు, మెనూ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, ఒక 3 పాయింట్ గుర్తుపెట్టుకోండి. వంటలు బాగున్నాయా లేదా, రుచికరంగా ఉన్నాయా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, మెనూ ఉంది కదా, మెనూ బోర్డులో దాంట్లో ఎగ్స్, 2 times చికెను, ఎవ్రీడే ఫ్రూటు, మిల్క్ ఏమన్నా ఇస్తున్నారా లేదా, కరెక్ట్గా ఇస్తున్నారా లేదా. 3వది, మీకు నచ్చనేటి ఏమైనా ఉన్నాయా, అదే అవన్నీ రాయండి అంటున్నా. ఒక్కటే లైన్లో మీకు పేపర్లు ఇస్తాను, మీకు ఇక్కడ ఎట్లా ఉంది, బాగుందా లేదా అనే వాటి మీద మీ సొంతగా నిర్ణయించుకొని రాయండి. మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ రాసినా ఆ పేపర్లు ఎవరికి ఇవ్వం మేము, ఓకే. ఆ రైటింగ్ చూసి ఎవరు రాశారని గుర్తుపడతారు, అర్థమైందా? అది కూడా ఆ రైటింగ్ కూడా ఎవరికి ఇవ్వం మేము, మీ పేపర్స్ అని మేము తీసుకెళ్తాం. కాబట్టి మీరు మీ సొంతగా, పెద్ద పిల్లలు కదా మీరు, సొంతగా మీరు ఏమన్నా బాగలేటి, ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఎలా ఉంది, వంటలు బాగున్నాయా లేదా, క్వాంటిటీ కరెక్ట్ సరిపోతుందా లేదా, రుచికరంగా ఉంటున్నాయా లేదా, బాగలేనిటి ఏమైనా ఉన్నాయా, చికెన్ ఎంత ఇస్తున్నారు, ఎన్ని ముక్కలు, 3 4 అట్లా, మీకు సరిపోతుందా, కడుపు నిండుతుందా లేదా అనేటివన్నీ కూడా. ఫస్ట్ పాయింట్, ఇక్కడ రుచికరంగా అన్నీ ఉన్నాయా లేవా, ఏమైనా రుచికరంగా లేనేటివి ఉన్నాయా, దాని మీద రాయండి. ఒకరిదొకరు చూడొద్దు, మీరు రాయండి. ఇక్కడ అన్నీ రుచికరంగా ఉన్నాయా లేదా, ఏదన్నా బాగలేనేటి ఏమన్నా ఉన్నాయా. అన్నీ ఊహించుకొని రాయండి మీరు. మీకు ఏమేమి ఇబ్బందులు, ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా లేవా, డ్రింకింగ్ వాటర్ మంచిగా ఉందా లేదా, స్నానాలకు అన్నీ కరెక్ట్గా సరిపోతున్నాయా లేదా, బాత్రూమ్స్ అన్నీ బాగున్నాయా లేదా, మీకు నచ్చనేటివి రాయండి. మీకు ఏమేమి నచ్చనేటి, మీకు ఇబ్బందులు కలిగేటి. ఓకే, అయిపోయినట్టు ఇచ్చేసేయండి. ఇక వెళ్ళిపోండి మా, మీరు ఆర్డర్ రూమ్లో కూర్చోండి, వెళ్ళి. Sit down, please.
తినే భోజనాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ చెక్ చేస్తూ ఉంటాం. అంగన్వాడీ సెంటర్స్ ICDS తెలుసు కదా, అక్కడ కూడా భోజనాలు ఎలా ఉన్నాయి అని చూస్తాం. రేషన్ షాప్లు ఫ్రీ కోటా బియ్యం ఉన్నాయి కదా, అవి సక్రమంగా ఇస్తున్నారు లేదా, ఏమైనా మోసాలు జరుగుతున్నాయా అని చూస్తూ ఉంటాం. మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా స్కూల్స్లో ఇచ్చేటివి, అవి కూడా ఎంక్వైరీ చేస్తుంటాం. ఇవన్నీ చేసి వీటిలో ఎక్కడైనా లోపాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం ఇవన్నీ పార్టిషన్లో ఇస్తూ ఉంటారు. ఇవి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే, పెద్ద ప్రాబ్లం మేజర్గా ఉండి ఎక్కువ మెనూ డివేషన్ అయ్యి చాలా ఫ్రాడ్ జరుగుతూ ఉంటే సుమోటోగా తీసుకొని కేసులు పెడితే అక్కడ విజయవాడకు మా కోర్టుకు తిరగాల్సి వస్తుంది అధికారులు. లేదంటే ఇబ్బందికరంగా అంటే జేసీ గారు జాయింట్ కలెక్టర్ మాకు DGRO డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ఫుడ్ కమిషన్ ఆయనకు చెప్పి సస్పెన్షన్కు రికమెండ్ చేస్తాం. లేదు చిన్న ఇబ్బందులు అంటే ఫైన్లు వేయచ్చు, ఆ అధికారులకు ఫైన్లు వేస్తాం. ఇలా ఫుడ్ కమిషన్ అనేది సాగుతుంది. ఏ తప్పులు జరిగినా పిల్లలకు న్యాయం జరగాలి, వాళ్ళ హక్కులు వాళ్ళకు ప్రభుత్వం వాళ్ళకు ఒక హక్కు కల్పించింది. ఒక మెనూ, ఒక క్వాంటిటీస్, ఇంత డబ్బు ఇవన్నీ కేటాయించిందనమాట. మీకు రైస్ దాదాపు ఫ్రీ ఇస్తారు. మీకు 10th బిలో పిల్లలకు 1400 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం, 46 రూపాయల 67 పైసలు రోజుకు. పెద్ద పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలకు 1600 ఇస్తుంది, 53 రూపాయల 33 పైసలు రోజుకు. దీన్ని పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేసుకొని జాగ్రత్తగా మీ ప్రిన్సిపాల్ గారు, మీ కేర్ టేకర్, అలాగే మీ వెండర్స్ ద్వారా ఎంతెంత దేనికి ఎన్ని డబ్బులు అవుతాయని అన్నీ చెప్పి క్యాలిక్యులేట్ చేసుకొని మీ మెనూ ప్రకారం జాగ్రత్తగా మీకు భోజనాలు పెట్టాల్సిన పరిస్థితులు ఇది ఫుడ్ కమిషను మేము చేసే పనులు. ఇవన్నీ పక్కన పెడదాం. నేను చాలామందితో పిల్లలతో మాట్లాడాను, వాళ్ళ అందరితో పేపర్లలో రాపించుకున్నాము ఏం బాగలేవు ఏం బాగున్నాయని. అందరూ ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి, మాకు సంతోషంగానే ఉంది, ఇక్కడ బాగుందని చెప్పారు. మీ మేడమ్స్ బాగా చూసుకుంటా ఉన్నారని చెప్పి రాసిచ్చారు. మీ ప్రిన్సిపల్ మేడం అయితే ఏంది, టీచింగ్ స్టాఫ్ అయితే ఎడ్యుకేషన్ కూడా బాగుంది, మేము వీఆర్ వెరీ హ్యాపీ హియర్ అని చెప్పి చాలామంది రాశారు. కొన్ని వంటలు అవి రుచికరంగా లేవు, అవన్నీ నేను లెటర్ అని ఐ విల్ టెల్ యూ. ఓకే, టిఫిన్స్లో ఒక టిఫిన్ మారుస్తాను నేను, అది ఏదో ఒక్కటి. చాలామంది ఉప్మా రాశారు, కొంతమంది జీరా రైస్, పులిహోర కొంచెం సరిగా చేయట్లేదు రుచికరంగా అని చెప్పి రాశారమ్మా. పులిహోరని కొంచెం మంచిగా చేయండి, పుల్ల ఉండాలా, కొంచెము లెమన్ అండ్ టర్మరిక్ ఇది మన చింతపండు మంచిగా చేసి కొంచెం రుచికరంగా చేయండి. ఓకే, కిచిడి కూడా ఒకరిద్దరు కిచిడి రాశారు, కిచిడి కూడా కొంచెం టేస్ట్గా చేయండి. ఉప్మా మారుద్దామని డిసైడ్ అయ్యాను. మారుద్దామా? థర్స్డే మార్నింగ్ లక్ష్మీవారం మసాలా. మీకు బద్ధశత్రువు ఉప్మా, అవునా? సరే ఉప్మా మారుద్దాం. ఏం కావాలి ఉప్మా బదులు? చాయిస్ నాకే ఇవ్వాలి మీరు, ఎందుకంటే మన పర్ క్యాపిటా జాగ్రత్తగా చూసి మేము ఇస్తామన్నమాట. మీరు రకరకాలు కోరుకుంటే కనుక మన బడ్జెట్ సరిపోదు. నేనే చెప్పనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా? మీ ప్రిన్సిపాల్ మేడంకు, మీ కేర్ టేకర్కు చెప్తా ఉన్నాం, ఆ ఉప్మా రవ్వ క్యాన్సిల్ చేయండి టోటల్గా, ప్లస్ చట్నీకి సరిపోయే పదార్థాలు ఇవన్నీ. వీటి బదులు ఆయిల్ ఆనియన్స్ ఎక్స్ట్రా, ఆయిల్ ఆనియన్స్లో 450 మంది ఉంటే 450 అవి బాగా మంచిగా వేపుడు చేసి 450 గుడ్లు కొట్టివేయాలి. ఆ కొట్టివేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఒక 50-60 గుడ్లు పక్కన పెడితే అది కౌంట్లెస్. బాయిల్డ్ ఎగ్ అయితే కనుక కౌంట్ ఉంటుంది, గుడ్లు కౌంట్ ఉండవు. కాబట్టి అన్ని గుడ్లు కొట్టివేసేటట్టుగా చూసుకోవాలి అది ఒకసారి. అప్పుడు అదంతా ఫ్రై చేసి పొరట్లాగా రైస్లో కలిపేసి మంచి కొత్తిమీర చల్లి మంచిగా పెట్టండి. అదొకటి. అది కొంచెం బాగలేదు అంటే కనుక మీకు టమాటా మంచిగా పేస్ట్ చేసి ఆ రైస్ కూరలాగా చేసి బాగా పేస్ట్ చేయాలి మెత్తగా. ఆ రైస్ను దాంట్లో బాగా కలదిప్పాలి. అది కానీ ఇది కానీ ఏదో ఒకటి. రేపు గురువారం లక్ష్మీవారం ఒకటి పెట్టండి, ఆ నెక్స్ట్ వచ్చే లక్ష్మీవారం ఒకటి పెట్టండి. రెండిట్లో ఏది బాగుందో అది ఫిక్స్ చేయండి. రెండు బాగలేదంటే పాత చింతకాయ పచ్చడే. కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి ఫిక్స్ కావాల్సిందే. ఓకేనా? ఓకే, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? గతంలో ఒక 40-45 ఏళ్ల క్రితం మీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసు, వెల్ఫేర్ హాస్టల్స్ చాలా దారుణంగా ఉండేటివి. ఎందుకంటే మా ఇంట్లో, మా విలేజ్లో ఒక 2 SC/ST హాస్టల్స్కు మా ఇల్లు రెంట్కి ఇచ్చాం.
అప్పుడు నేను 3rd 4th 5th 6th అట్లా చదివేవాడిని. అప్పుడు నేను బాగా గమనించాను, నాకు తెలుసు, నేను చదవలేదు కానీ హాస్టల్స్లో చూసా. పొద్దున్నే తెల్లటి అన్నము, ఎర్రటి కారం. కారం అంటే మీరేమైనా పచ్చడి అనుకున్నారు, కారపొడిలో నీళ్లు చల్లి ఇస్తారు, అది ఆ తెల్లన్నంలో తినాలి. అంతే అంతే, రోజు అన్నమే. మధ్యాహ్నము నీళ్ళ సాంబారు, కందిపప్పు ఎక్కడుందో కూడా కనపడదు, భూతద్దుని తీసుకొని ఎత్తుకోవాలి, అట్లుంటుంది అన్నము. అంతే. ఇంకా మీకు ఇట్లా బ్రింజాల్ కర్రీలు, క్యాబేజీ కర్రీలు, క్యారెట్ కర్రీలు అలాంటివి ఏం లేవు. ఓన్లీ సాంబారు, అన్నం. సాంబారు కూడా చాలా నీళ్ళ ఉంటుంది. మీకు పొద్దున మిల్క్ ఇచ్చారు, సాయంత్రం స్నాక్స్ ఇస్తూ ఉన్నారు, నైట్ ఫ్రూట్ ఇస్తూ ఉన్నారు, ఇన్ని ఏం లేవు. 2 అయిపోయినాయి, 2 పూటల. మూడవ పూట బోధ కొట్టాలు తెలుసా మీకు? గుడిసెలు, పాకలు. వర్షం పడినప్పుడు ఆ పాకల కాడ నీళ్లు కారుతాయి ఎర్రగా, చూసారా? అలా ఉంటుంది రసం. ఆ రసం బ్రహ్మాండమైన మజ్జిగ, నీళ్ళు ఎక్కువ, పెరుగు తక్కువ, ఆ మజ్జిగ ఉంటాయి. ఆ మజ్జిగ ఇట్లా అన్నంలో వేసుకుంటే నల్ల పురుగులు, తెల్ల పురుగులు పైన తేలుతాయి. అవన్నీ తీసేసి తినేవాళ్ళు. అది ఒక 40-45 ఏళ్ల క్రితం వెల్ఫేర్ హాస్టల్ల పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజుకు ఎంత మార్పు చెందింది, ఎంత మెనూ ఉంది. నేను ఈరోజు యాక్చువల్లీ బ్రింజాల్ కర్రీ ఎట్లా చేస్తారో ఇక్కడ నాకు తెలియదు, కానీ నేను ద్వారకా తిరుమలలో లాస్ట్ విజిట్లో బ్రింజాల్ కర్రీ నా లైఫ్లో తినలేను నేను. అంత టేస్ట్గా చేశారు అక్కడ, చాలా బాగుంది. చాలా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంట్లో కూడా తినలేదు ఏ రోజు. వాళ్ళతో కూర్చొని, పిల్లలతో కూర్చొని భోజనం చేసా. ఆ రోజు ఫస్ట్ టేస్ట్ చేశా, బాగుంది అని చెప్పి పిల్లలతో కూర్చొని భోజనం చేశారు. అంత మంచిగా చేయొచ్చు బ్రింజాల్ కర్రీ చేస్తే. ఏదో పశువులు పెట్టినట్టు పెడతామంటే అంతే. ఇది బందీల దొడ్డి కాదు, మీరు పశువులు కాదు. మీకు ప్రభుత్వం ఒక రైట్ ఇచ్చింది, ఈ విధమైన మెనూ ఇచ్చింది. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క పిల్లలు మా కూతుర్లు, మా చెల్లెళ్ళలాగా భావించి, మీ కేర్ టేకర్ అయితేనేంటి, వంట వాళ్ళు అయితేనేంటి, ముఖ్యంగా వంట వాళ్ళ గురించి చెప్పాలి మీకు. వాళ్ళ ఆరోగ్యం బాగుండాలా, వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు ఉండకూడదు అని మీ ప్రేయర్స్లో మీ దేవుని కోరుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే ఉంది మన జీవితం. కడుపు నిండితేనే నాలుక చాలా డేంజర్. రుచికరంగా ఉంటేనే లోపలికి ఆహ్వానిస్తుంది, లేదంటే కన్నా పడేస్తాం, తినం ఎక్కువ. కడుపు చల్లగా బాగా కడుపు నిండితేనే మనకు టీచర్లు చెప్పేటి బుర్రకి ఎక్కుతాయి. లేకుంటే అర్ధాకలితో ఉంటే ఇరిటేషన్ ఉంటుంది. ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉంటారు ఇళ్ళల్లో, వాళ్ళకు కొంచెం హెడేక్ వస్తుంది, ఎట్లంటే అట్లా కసురుకుంటారు, తిడతారు. అలా అవుతుంది అనమాట మీకు కూడా. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఇంట్లో ఎటువంటి గొడవలు ఉండకూడదు. ఆడ మా మొగుడు తాగి వచ్చి రాత్రి తిట్టాడని చెప్పి ఇంత కారం పడేస్తే మనకి ఇక్కడ కారం మంట నోరు. వాళ్ళ పిల్లోడు బాబు మాట వినడం లేదు, వాడు ఎదవా చెడు తిరుగులు తిరుగుతూ ఉన్నాడంటే ఇంత ఉప్పు పడేస్తారు ఎక్స్ట్రా ఆ కోపంతో. అక్కడ బాధపడేది ఎవరు? మీరు. కాబట్టి వాళ్ళు బాగుండాలా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. అందుకని మీరు వాళ్ళు బాగుండాలా, చల్లగా ఉండాలని కోరుకోవాలి. ఓకేనా? సరే, ఇంతమంది దాదాపు 500 చిల్లర మంది ఉన్నారు ఇక్కడ. చదువుకొని ఏం సాధిస్తారు? ఏం చేస్తారు మీరు చెప్పండి? చదువుకొని ఏం చేయాలని ఉన్నారు? జాబ్స్. అందరికి జాబ్స్ వస్తాయా? అందరికి జాబ్స్ 550 మంది దాకా ఉన్నారు, అందరికి జాబ్స్ వస్తాయా? రావు. రానప్పుడు నిర్లిప్తత, నిర్లక్ష్యము అనేది ఉండకూడదు. భయము. మీ ముందు మెయిన్ ఏంటంటే మీ చేతిలో మీకు చదువు అనే ఒక ఆయుధం, మంచి చదువులు, మీ దగ్గర టాలెంట్, స్కిల్స్ ఉన్నాయి, ఉంచుకోవాలి అనేది ముందు మైండ్లో పెంచుకోండి. జాబ్ రాలేదు అని చెప్పి డీలా పడిపోకుండా ప్రైవేట్ సెక్టార్ బ్రహ్మాండంగా, మీ దగ్గర స్కిల్స్ ఉంటే కన్నా ప్రైవేట్ సెక్టార్ బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి మంచి జాబ్స్ వస్తాయి, మంచి మంచి శాలరీస్, హైక్ ఉంటాయి శాలరీస్. అది రాదు. ఇంట్లో కూర్చొని మనము తెలివితేటలుంటే చిన్న చిన్న బిజినెస్లు చేయొచ్చు. ఒక బొటిక్ పెట్టచ్చు, ఒక టైలరింగ్ చేయొచ్చు, ఒక బ్యూటీ పార్లర్ పెట్టచ్చు, ఒక చిటిల్ బిజినెస్ చేయొచ్చు, ఒక ఎల్ఐసి ఏజెంట్గా ఉండొచ్చు, ఒక శారీస్ తెచ్చి కొంచెం మంచి వాళ్ళకి, మన వాళ్ళందరికీ అమ్మచ్చు ఇన్స్టాల్మెంట్లలో. ఇట్లా ఎన్నో ఉన్నాయి. మనసుంటే మార్గం ఉంటుంది. దాన్నిటికి మూలం చదువు, మంచి చదువు.